పెద్ది మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ 'చికిరి చికిరి' ఆ సాంగ్ మెగా వైరల్ అయింది. జస్ట్ యూట్యూబ్‌లోనే 200,000,000 పైగా వ్యూస్ వచ్చినాయి. అలాగే ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో అండ్ యూట్యూబ్ షార్ట్స్‌లో మెగా వైరల్ అయిపోయింది. చాలామంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఆ మూవీ సాంగ్‌కి డాన్స్ ఏశారు. అయితే ఇప్పుడు ఆ సాంగ్ వచ్చి 3 మంత్స్ దాటిపోయింది. ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. మరొక సాంగ్ ఎప్పుడు వస్తుందని. మూవీ టీమ్ నుంచి ఇప్పటివరకు ఇంకా కన్ఫర్మేషన్ రాలే. బట్ ఇప్పుడొస్తున్న రిపోర్ట్స్ ప్రకారం సెకండ్ సాంగ్ ఫిబ్రవరి 14థ్ లేదా 15థ్ రిలీజ్ అవుతుంది. నాకు తెలిసినంత వరకు ఫిబ్రవరి 14థ్‌లోనే రిలీజ్ అవుతుంది. ఎందుకంటే ఫిబ్రవరి 14థ్ వాలంటైన్స్ డే. ఆ రోజు యంగ్‌స్టర్స్ మొత్తం యాక్టివ్‌గా ఉంటారు సోషల్ మీడియాలో. సో, ఆ రోజు రిలీజ్ చేస్తే ఇన్‌స్టాంట్ క్లిక్ అయిపోతుంది అనుకుంటున్నా. టు బీ హానెస్ట్ ఫస్ట్ సాంగ్ వచ్చి 3 మంత్స్ అయిపోయింది కాబట్టి కొంచెం డిలే చేస్తున్నట్టే అనిపించింది. ఇంకా చెప్పాలంటే మూవీ పోస్ట్‌పోన్ అయిపోయింది గానీ, జస్ట్ ఇమాజిన్ ఒకవేళ మూవీ అనుకున్నట్టు మార్చ్ 27థ్‌లోనే రిలీజ్ అయ్యి ఉంటే, మార్చ్ 27థ్ పాయింట్ ఆఫ్‌లో చూసుకుంటే, ఈ పాటికి ఎప్పుడో సెకండ్ సాంగ్ వచ్చుండాలి. డిలే చేశారు. రీజన్ ఏంటో మనకు తెలీదు. బట్ డిలే అయినా పర్లేదు. సాంగ్ బావుంటే అదే చాలు కదా! సో, ఇప్పుడు మార్చ్ 27థ్ రిలీజ్ అవుతున్న ఈ మూవీ ఏప్రిల్ 30కి రిలీజ్ అవుతుంది కాబట్టి హైప్ కంటిన్యూ అవ్వచ్చు. ఐ మీన్ టు సే సాంగ్ వచ్చి 3 మంత్స్ అయిపోయింది కాబట్టి హైప్ కొంచెం తగ్గిపోయినట్టు అనిపించింది. మళ్ళీ హైప్ రీబిల్డ్ అవ్వాలంటే మరొక అప్డేట్ కావాల్సిందే. సో, ఈ సాంగ్ వచ్చాక ఖచ్చితంగా మళ్ళీ ప్రాపర్ హైప్ కంటిన్యూ అవుతుందనుకుంటున్నా. ఆల్రెడీ ఫస్ట్ సాంగ్ బ్లాక్ బస్టర్ అయిపోయింది కాబట్టి సెకండ్ సాంగ్ మీద ఎక్స్‌పెక్టేషన్స్ కొంచెం ఎక్కువున్నాయి. పైగా ఫస్ట్ సాంగ్ మెలోడీ సాంగ్ అయితే, ఈ సెకండ్ సాంగ్ ఇదొక మాస్ ఇంట్రొడక్షన్ సాంగ్ అంటున్నారు. ఆలోచించండి మెలోడీ సాంగ్ ఎంత బాగుంటే, ఇక మాస్ సాంగ్ ఏ లెవెల్ ఉంటుందో. పైగా ఈ సాంగ్ కూడా జానీ మాస్టరే కొరియోగ్రఫీ. జానీ మాస్టర్ అండ్ రామ్ చరణ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. వీళ్ళిద్దరి కాంబినేషన్ వచ్చిన 'రంగస్థలం' మూవీలో వచ్చిన సాంగ్ 'జిగేల్ రాణి' ఆ సాంగ్ కూడా ఇప్పుడు బ్లాక్ బస్టర్ అయింది. ఈ మూవీ సాంగ్‌కి లిరిక్స్ రాసేది అనంత్ శ్రీరామ్. నేనైతే సాంగ్ చాలా బాగుంటుంది అనుకుంటున్నా. ఐ మీన్ ఫిబ్రవరి 14థ్ రోజు అందరూ కపుల్స్ అందరూ ఐ మీన్ మాక్సిమం లవ్ సాంగ్స్ ప్లే చేస్తుంటే, అఫ్కోర్స్ లవ్ సాంగ్ అంటే చిక్కి సాంగ్ ప్లే చేస్తుంటారు. అట్ ద సేమ్ టైం సింగిల్స్కి మరొక సాంగ్ కావాలి కదా, వాళ్ళ నుంచి డిస్ట్రాక్ట్ అవ్వడానికి. అలాగే చెప్పడం మర్చిపోయినా, రీసెంట్గా రిలీజ్ అయిన మూవీ పోస్టర్ చాలా బాగుంది. ఫస్ట్ ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింట్ అయ్యారు ఎప్పుడైతే మూవీ పోస్ట్పోన్ అయిందని తెలిసినప్పుడు. మార్చ్ 27th రిలీజ్ అవ్వాల్సిన మూవీ ఏప్రిల్ 30కి రిలీజ్ అయింది. బట్ ఎప్పుడైతే ఆ పోస్టర్ రిలీజ్ అయిందో ఆ పోస్టర్ చూసి ఐ మీన్ మస్తు అనిపించింది ఆ పోస్టర్ అయితే. ఓకే, చాలామంది కేజీఎఫ్ కనెక్ట్ చేసుకుంటారు కానీ, బట్ ఓకే చాలా కాలం తర్వాత మళ్ళీ రామ్ చరణ్ని ఒక మాస్ క్యారెక్టర్లో చూడబోతున్నందుకు ఫ్యాన్స్ చాలా ఖుషి అయిపోయారు. నిజానికి ఈ మూవీని పోస్ట్పోన్ చేసి మంచి పని చేశారు. ఎందుకంటే ఆ మార్చ్‌లో డిఫరెంట్ డిఫరెంట్ మూవీస్ వస్తున్నాయి కదా! 'టాక్సిక్' వస్తుంది, 'దురంధర్ 2' వస్తుంది. అలాగే మార్చ్ 26న 'ఉస్తాద్ భగత్ సింగ్' కూడా వస్తుంది. మన తెలుగు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే థియేటర్ స్ప్లిట్ అయిపోతూ ఉంటాయి 'ఉస్తాద్ భగత్ సింగ్‌కి' అండ్ 'పెద్ది' మూవీకి. అందుకే 'పెద్ది'కున్న హైప్‌తో పోల్చుకుంటే అలాగే ఇది పాన్ ఇండియా మూవీ కాబట్టి ప్రాపర్ స్క్రీనింగ్స్ అన్నీ దొరకాలంటే ఖచ్చితంగా సోలోగా రావడం బెటర్. అప్పుడైతేనే లాంగ్ రన్ ఉండొచ్చు. పైగా ఎస్పెషల్లీ హిందీ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే హిందీ ఆడియన్స్‌కి థియేటర్స్ దొరకకపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ 'టాక్సిక్' అండ్ 'దురంధర్ 2' సారీ వాళ్ళకే సరిపోతాయి థియేటర్స్ ఎక్కువ. పైగా ఎస్పెషల్లీ 'దురంధర్ 2' పెద్ద టాస్క్ అనమాట. ఎందుకంటే 'దురంధర్ 2' రిలీజ్ అయ్యే టైంలో మాక్సిమం థియేటర్స్ అంది హిందీ ఆడియన్స్ అయితే ఆ థియేటర్‌కి ఐ మీన్ ఆ మూవీకి ఇవ్వాలనుకుంటారు. ఎందుకంటే ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయిన మూవీ కదా! ఎనీవే వాలంటైన్స్ డేకి ఇంకా జస్ట్ 5 డేస్ మాత్రమే ఉంది. మాక్సిమం టుమారో లేకపోతే రేపన్నా లేకపోతే ఎల్లుండన్నా ఒక మూవీ నుంచి అప్డేట్ అయితే అఫీషియల్ అప్డేట్ వస్తుందనుకుంటున్నా. చూడాలి మరి సాంగ్ ఎట్లుంటుందో. దట్స్ ఇట్ గైస్. సీ యూ అగైన్.